సరే ముందుకు పోదాం. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. మామూలుగా తిరుమల ప్రొసీజర్ ఎలాంటిది అని అంటే నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి. సుమారుగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటా అంటారు. దట్ ఈస్ జనరలీ హౌ ద ప్రొసీజర్ ఇస్. ఇంట్లో అసలు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఒకటి చేసేది ఉండదు, ఒకటి పెట్టేది ఉండదు, ఇంకోటి ఉండదు. సో రోబస్ట్ టెండరింగ్ ప్రాసెస్, రోబస్ట్ గైడ్ లైన్స్ పుట్ ఇన్ ప్లేస్. ఆ రోబస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. చేసిన వాళ్ళు క్వాలిఫై చేసిన వాళ్ళకి L1 ఎవడు ఉంటాడో వాడికి ఇస్తారు. అది జనరలీ జరిగే ప్రక్రియ. రాజకీయాలకు సంబంధం లేదు. అంటున్న దేవుణ్ణి రాజకీయాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య తప్ప. సప్లై చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం సప్లై చేసిన కంపెనీ ఏదైనా ఉండొచ్చు, కానీ అమల్లో ఉన్న ఈ రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు NABL సర్టిఫికేట్ తీసుకొని రావాలా, లేకపోతే పర్మిట్ చేయరు. ఆ సర్టిఫికేట్ ఒకటే కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు తిరుపతిలో ఉన్న TTDలో ఉన్న ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తారు. టెస్టుల్లో పాస్ అయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి. దిస్ ఇస్ జనరలీ ద ప్రొసీజర్. ఆ పాస్ అయితేనే లోపలికి వస్తాయి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అసలు దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి? దుష్ప్రచారం ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రావాలి, దుష్ప్రచారాలు ఆపండి, నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. పోయింది వైవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం వాళ్ళు కాదు. మరి ఆయన మీద ఆరోపణలు ఏందని నాకు అర్థం కాదు. సెన్స్ ఉండాలి అసలు. ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి, మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా? హైదరాబాద్ ఒకసారి పోండి. పక్కనే ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఇంట్లోనే. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్ప మాల కనీసం 35-40 సార్లు వేసుకొని ఉంటాడు. అదేమంటారు స్వాముల్లో కూడా కేటగిరీ, గురుస్వామి కేటగిరీ. కనీసం 35 సార్లు 1978 నుంచి 35 సార్లు 40 సార్లు కనీసం పోయింటాడు. ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎందుకు చేస్తూ ఉన్నారో మీకే తెలియదు. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి. సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్ప కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి ఒకసారి. NTR ట్రస్ట్లో, NTR మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత NTR ట్రస్ట్లో, NTR మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్. ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధువు, వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్.